హలో అండి. సో, నేనైతే ఇప్పుడు నాగ్‌పూర్ నుంచి పాట్నా వెళ్దామని చెప్పేసి ఈ బస్సు బుక్ చేశానండి. ఇది సుమారుగా 1600 దాకా పడింది. సో, ఇదైతే బస్ అండి ఇది. సో, బట్ యాక్చువల్‌గా బస్ అయితే అంత బాగోలేదు. సో, అయినా సరే మనకి అక్కడి నుంచి పాట్నాకి డైరెక్ట్‌గా దొరకడం కష్టం అన్నారు. సో, అందుకోసం ఇది కూడా మధ్యలో వేరే చేంజ్ చేయాలని చెప్పారు. బట్ అయితే బుక్ చేశాను. సో, దీంట్లో ఎక్కానండి. మన బస్సు ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఆగింది. ఇక్కడ యాక్చువల్గా పైన ఏంటంటే బుక్రా స్టేషన్ అది యాక్చువల్గా సిగ్నల్ పడింది. మెట్రో స్టేషన్ జనాలు పైకి వెళ్తున్నారు లిఫ్ట్లో. मूड गिना सीधा सीधा। अब हम नहीं गिनेंगे। हाँ कितने जाने भैया? सीधा मूड गिना बाकी सब एक निकल के चला गया पता नहीं क्या। ఇదంతా నాగ్పూర్ సిటీ నైట్ టైం అండి. మహారాష్ట్ర అంతా కూడా జనాభా ఎక్కువ ఉంది. కాకపోతే హైదరాబాద్ కంటే చిన్నదే అంట, బట్ జనాభా మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు.
राइट बस इंटेनर है पता लगा ఎట్లున్నారు మొత్తం మహారాష్ట్ర అంతా ఫుల్ మాసు డెవలప్మెంట్ లేదు అసలు. మన బస్ అయితే ఇప్పుడు మధ్యలో ఆగిందండి, ఆయిల్ అయిపోయిందంట. ఎక్కడో పక్కన పోస్తున్నట్టున్నారు తీసుకుని. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్లో వారణాసి వస్తుంది. అక్కడ నుంచి 250 కిలోమీటర్లు మనకి పాట్నా. సో అదే సంగతి. మనం ఈ బస్సులోనే నాగ్పూర్ నుంచి పాట్నా వెళ్తున్నామండి. సో మధ్యలో బస్సు చేంజ్ అవుద్దంట, ఇక్కడ ఆపేశాడు, వేరే బస్సు ఎక్కిస్తా అంట. ఇదేదో ప్లేస్ పేరు హనుమానా అంట, ఇక్కడికి వస్తుందంట, వెయిట్ చేయాలి. సో అక్కడ చూసాక అందరూ వెయిట్ చేస్తున్నారు. సో వీడు ఆఫీస్ అన్నమాట. ఈ ప్లేస్ పేరు హనుమాన్ అని చెప్పాను కదండి, అక్కడ నుంచి నేను కొంచెం లోపలికి తీసుకొచ్చి వేరే బస్సు ఎక్కించాడు. ఈ బస్సు మనకి మీర్జాపూర్ వరకు వెళ్తుందంట. సో మీర్జాపూర్ నుంచి మనకి వేరే బస్సు క్యాచ్ చేసి మనం వారణాసి అయితే వెళ్ళాలంట. ఎందుకంటే పాట్నా అయితే తీసుకెళ్ళాలని చెప్పేసాడు వాడు. ఇదంతా చీటింగ్ అన్నమాట. ఈ లొకేషన్ చూశారు కదండి, చాలా బాగుందండి యాక్చువల్గా. సో అవన్నీ కూడా లోయలు అన్నమాట. సో మనమేమో అప్లై వెళ్తున్నాం బాగా. సో ఆ లోయల్లో ఎర్లీ మార్నింగ్ ఫాగ్తో అసలు ఎక్సలెంట్ వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. సో మనం నాగపూర్ నుంచి వారణాసి వెళ్ళేటప్పుడు చాలా ప్లేసులు తగులుతాయండి. సో వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే మీర్జాపూర్ ఒకటి. సో దానికి ముందు కట్నీ అని ఒకటి తగిలింది నాకైతే. ఇప్పుడు నేను కట్నీ పాస్ అయ్యాను. నెక్స్ట్ మీర్జాపూర్కి వచ్చిన తర్వాత వాడు బస్సు ఒకటి దింపేశాడు. అక్కడి నుంచి నేను వేరే లోకల్ బస్ క్యాచ్ చేసి వారణాసికి వెళ్ళానండి. సో నేనైతే ఎలాగోలా కష్టపడి వారణాసి వచ్చేసానండి. ఇప్పుడు నా ముందు ఒక అతను వెళ్తున్నాను కదా, నేను అతన్ని ఫాలో అవుతున్నమాట. అతను ఎవరంటే మీర్జాపూర్ నుంచి నాతో పాటు బస్సులో వచ్చాడు. సో అతనికి నాకు కొంచెం పరిచయం అయింది. సో నాకు ఇక్కడ ప్లేసెస్ తెలియవంటే కొంచెం వారణాసిలో రైల్వే స్టేషన్ చూపించమంటే అతను రైల్వే స్టేషన్ తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్సెస్ ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకోసం నేను అతన్ని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళమని చెప్పాను అనమాట.